హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాతకాలం వంటకమైన చింతపండు చట్నీని కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చింతపండు చట్నీ నోటికి కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో తిన్నారంటే అదిరిపోతుంది టేస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు చింతపండు, కారం, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొన్ని మెంతులు, అలాగే కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక ఉల్లిపాయ కూడా. ముందు చింతపండుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దానిపైన ఉన్న నారలన్నీ తీసేసి నీట్గా 2-3 సార్లు కడగాలి. ఈ విధంగా చింతపండు కడిగిన తర్వాత కొన్ని మంచినీళ్ళు పోసి చింతపండుని నానబెట్టాలి. చింతపండు నానేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువైతే పచ్చడి చేదు వస్తుంది, కొన్నే వేసుకోవాలి. మెంతులు వేగాక కొన్ని ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఈ 3 వేగాక నువ్వులను వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నిటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగాక ఇందులో ఎల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా నూనెలో వేగాక ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి రుచికి సరిపడా. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 6 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లారాక మెంతులు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వీటన్నింటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇక్కడ మేము రోటి పచ్చడి చేస్తున్నాం కాబట్టి రోట్లో దంచుతున్నాం. మీరు మిక్సీలో అయినా పచ్చడి చేసుకోవచ్చు. ముందు ఇవన్నీ పౌడర్లా చేసుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇక్కడ మా దగ్గర చిన్న రోలు ఉంది కాబట్టి సపరేట్ దంచుతున్నాము. పెద్ద రోలు ఉంటే ఇప్పుడు ఈ దంచిన పొడిలోనే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి దంచుకొని పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టాక ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు ఇవన్నీ ఇందులో వేసి కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని నిదానంగా దంచుకోవాలి. రోల్ పెద్దగా ఉంటే తొందరగా అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మాకు చిన్న రోల్ ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కాస్త రుబ్బుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకుంటూ రుబ్బుకోవాలి. ఇందులో ఉప్పు మనం ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడే వేసాం కదా, ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చేసి. ఈ పచ్చడిని రోట్లో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఎంతైనా రోటి పచ్చడి టేస్ట్ వేరే కదా. ఇలానే పచ్చడి మొత్తాన్ని చక్కగా రుబ్బుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వేరొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పసుపు మనం ముందే వేసాం కాబట్టి పోపులో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న చింతపండు పచ్చడిని ఈ పోపులో వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి, టేస్టీ పాతకాలం నాటి చింతపండు రోటి పచ్చడి రెడీ. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and support my channel.